అందరికీ నమస్కారం. నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇవి చూడండి, హంపీలో అందమైనటువంటి సీనరీసు. హంపి విరూపాక్ష ఆలయానికి కుడి ప్రక్కన ఉన్నటువంటి ఈ ప్లేసు చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో. ఇది కొన్ని వందల ఎకరాలు ఉంది. ఇక్కడ సన్సెట్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ అనేక టెంపుల్స్ నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్ళు చూడండి, ఇవి కూడా ఎంతో అందంగా ఉన్నాయి. భక్త తుకారాం సినిమాలో ఉన్నావా అనేటువంటి సాంగు, శ్యామసుందర ప్రేమ మందిర నీ నామము ఎంతో మధురముర అనేటువంటి పాట కూడా ఇక్కడే చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు వారిచే నిర్మించబడి ఉంది. ఒక పెద్ద కొండను ఇలా కళాత్మకంగా మలచడం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా హేమకూటము అని అంటారు. ఇక్కడ అనేక రకాల దేవాలయాలు, చాలా అందంగా కట్టినటువంటి దేవాలయాలు మనం చూడవచ్చు. ఇక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ప్రకృతి చాలా రమణీయంగా కనపడుతుంది. ఇదిగోండి, మనకు కనపడుతున్నది విరూపాక్ష ఆలయం ఉత్తర గోపురం. ఇది చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం విరూపాక్ష ఆలయం తూర్పు గోపురాన్ని చూస్తూ ఉన్నాము. విరూపాక్ష ఆలయం అంతా కూడా చక్కగా కనపడుతుంది. ఇక్కడ సాయంత్రం మాటలు కూర్చోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అంతా. చుట్టుపక్కల దృశ్యాలు చూడండి ఎంతో మనోహరంగా ఉన్నాయి. ఇదిగోండి విరూపాక్ష ఆలయం శిఖర దర్శనం. చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎంతో అందంగా ప్రకృతి రమణీయతను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్నో మూవీస్ చిత్రీకరించడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఈ చూడండి, ఈ కొండ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని హేమకూటము అని అంటారు. హంపీలోని అన్ని స్థలాలను కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు హంపీలో ఉన్నట్టు ఊహించుకోండి. ఎంతో అద్భుతమైన అనుభూతిని మీరు పొందుతారు. హంపీలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని చక్కగా షూట్ చేశాము. ఇది మా భాగ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందించడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడే భక్త తుకారంలో ఉన్నావా అనేటువంటి సాంగు చిత్రీకరించడం జరిగింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ రాయి చూడండి ఎలా నిలబడి ఉన్నదో. దూరంగా చూడండి ఒక మండపం కనపడుతుంది.
ఈ రాయి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. భగవంతుడి సృష్టి. దూరంగా కనబడుతుంది చూడండి 2 అంతస్తుల మండపం. అదే సన్సెట్ పాయింట్. మనం అక్కడికి వెళదాము ఇప్పుడు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అందమైనటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి స్థలాలు మీరు చక్కగా చూడవచ్చు. ఇదేనండి సన్సెట్ పాయింట్ ఉన్నటువంటి మండపము. మనము ఏ దేవాలయానికి వెళ్ళినా చాలా హడావిడిగా ఉంటుంది భక్తులతోటి. ఆ లైన్లో నిలబడి ఎంతో కష్టమవుతుంది. ఆ ఆలయం భగవంతుడు దర్శనమైన తర్వాత మనం ఇక్కడ ఉండలేక వచ్చేస్తూ ఉంటాము. ఆ జన రద్దీని చూసి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి ఎంతో ప్రశాంతంగా ఉంది. మనం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి టెంపుల్స్ని చూడాలంటే ఈ హంపీలోనే చూడాలి. ఎక్కువ జనం ఉండరు, హడావుడి అసలే ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కొండ మీద నీటిలోని ఒక ఆలయం మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బండ మీదే 3 శివలింగాలను చెక్కడం జరిగింది. మరి ఇవి ఎందుకు చెక్కారో ఏమో తెలియదు. ఇక్కడ చూడండి ఒక ప్రహరీ గోడలాగా కట్టారు, మనకు దూరంగా కనబడుతుంది. ఒక పిరమిడ్ ఆకారంలో ఒక రాయి అద్భుతంగా కనబడుతుంది. దాని మీద మేఘం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ హంపి చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అదిగోండి దూరంగా కనబడుతున్నది కృష్ణ దేవాలయము. బస్సు రూటు కూడా మనకు కనబడుతుంది. ఆ బస్సు రూటు కమలాపురం వెళ్ళేటువంటి రూటు. ఆ చుట్టుపక్కలన్నీ కూడా పచ్చని కొబ్బరి చెట్లతో, పచ్చని పైరు పొలాలతో ఎంతో చక్కగా అలరారుతూ ఉంది. ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడికి వచ్చి ఎంతోమంది గంటల తరబడి కూర్చుంటున్నారు.
ఆ దూరంగా కనబడుతున్నది కడలికాళ్ళు గణపతి దేవాలయం అండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వీడియోలో మనం వెళ్ళి ఆ గణపతిని కూడా దర్శిద్దాం. అది కృష్ణ దేవాలయం అండి. మనకు ఇప్పుడు కనిపించేది జూమ్ చేస్తే ఆ కృష్ణ దేవాలయంలో బాలకృష్ణుని విగ్రహం ఉండేది. అది ఉదయగిరి నుండి తెప్పించి ప్రతిష్ఠ చేశారు. 1513లో శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠ చేశారు. కానీ ఆ మూర్తి ఇప్పుడు అక్కడ లేదు. అది మద్రాస్ మ్యూజియంలో ఉంచారు. ఇదేనండి సన్సెట్ పాయింట్. ఇక్కడి నుంచి మనం సూర్యాస్తమయాన్ని చాలా అందంగా చూడవచ్చు. అందుకని ఇక్కడ ఈ రాతి మీద ఇలా చెక్కి చూశారు సన్సెట్ పాయింట్ అని. ఇక్కడ చాలామంది కూర్చుంటున్నారు. మేఘాలు లేకపోతే చాలా అద్భుతంగా ఆ సన్సెట్ పాయింట్ మనకి కనబడుతుంది. మేఘాలు ఉంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఈ పెద్ద కొండ మీదే అక్కడక్కడ నీటి నిలువలు ఉన్నాయి, చెరువుల్లాగా. ఇక్కడ చూడండి, ఒక రాతి మీద సీతారామ లక్ష్మణులు, హనుమంతుల వారు, ఇంకా అనేక విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఈ చూడండి, మండపం మీద ఇంకొక అంతస్తు మండపం ఉంది. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఒక చెరువులాగా ఉన్నటువంటి మధ్యలో ఒక ఆలయం ఉన్నది. ఇక్కడి నుంచి చూస్తుంటే ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. చూడండి, ఇక్కడే భక్త తుకారాం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు అభంగాలను రచించడం అనేటువంటి షూటింగ్ ఇక్కడ తీశారు. ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, సుఖదుఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం, అహము విడిచితే ఆనందముర, అన్నిటమిన్న అనురాగముర, శ్యామసుందర ప్రేమ మందిర, నీ నామము వీణుల విందుర అనేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇక్కడ భక్త తుకారాం సినిమాలో మనకి చూపిస్తూ ఉంటారు. చూడండి, ఆలయాలు ఎంత అందంగా ఉన్నాయో, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో బాగున్నాయి. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది.
ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు మీ బంధువులకు అందించినటువంటి తృప్తి మీకు మిగులుతుంది. వారు కూడా చూసేటువంటి అవకాశం దొరుకుతుంది. ఈ వీడియో ఎంతో కష్టపడి తీసాం. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి వారు అవుతారు. ఈ వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక వీడియోతో మిమ్మల్ని ఆనందింపజేయగలుగుతున్నాననేటువంటి ఆనందంతో ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.